ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రజా దర్బారులో ఈరోజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. గోదావరి పుష్కరాల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల వివరాలు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి అర్జీలు ఈరోజు స్వీకరించారు. అనంతరం ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సాయంత్రం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు తక్షణ ఫిర్యాదు నమోదు విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సైబర్ నేరాలపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ బాధితులు సహాయ కేంద్రానికి సమాచారం ఇచ్చిన వెంటనే ఫిర్యాదు నమోదు చేసి బ్యాంకులను అప్రమత్తం చేయడం ద్వారా ఖాతాల నుంచి డబ్బు బదిలీ కాకుండా చూడాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా జరుగుతున్న మోసాలపై అవగాహన పెంచాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణకు రూపొందిస్తున్న కార్యాచరణను డీజీపీ ముఖ్యమంత్రికి వివరించారు. గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా పవిత్రంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను నిన్న ప్రకటించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని 6 జిల్లాల్లో 262 నదీ తీర పంచాయతీలను మురుగునీటి రహితంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ గ్రామాల నుంచి గోదావరిలోకి చేరుతున్న మురుగునీటిని అరికట్టేందుకు మ్యాజిక్ డ్రైన్లు, సామూహిక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటిని ప్లాంట్లలో శుద్ధి చేసి విడుదల చేయాలన్నారు. మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలవకుండా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేయాలని, గోదావరి పరివాహక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వ్యర్థ జలాలు గోదావరిలో కలవకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాల ద్వారా ప్రజలకు ఎంతో ఆర్థికంగా లబ్ధి చేకూరిందని తూర్పుగోదావరి జిల్లా నరేంద్రపురం గ్రామంలో నివాసముండే శివనాగరాజు తెలియజేస్తూ, మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి నేటికి ప్రమాణ స్వీకారం చేసి 12 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి భారతదేశం దశ కూడా మారాయి. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలన్న సంకల్పంతో ఆయన వచ్చిన మరుగుదొడ్లు నిర్మించి, అలాగే ప్రతి ఇంటికి రేషన్, ఇప్పటికి కూడా కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉచిత రేషన్ ఇస్తున్నారు. అంటే ఆయన సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి సామాన్యుల బాధలు తెలుసు. ఆ బాధలు తీర్చాలని మొక్కువని దీక్షతో ఈరోజు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో పీఎం కిసాన్ పథకం తనకు ఎంతో ఉపయోగపడిందని నరేంద్రపురం గ్రామానికి చెందిన రైతు విష్ణువు వివరిస్తూ, ఇవాళ ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పిఎం కిసాన్ సంఘం, పిఎం కిసాన్ డబ్బులు మాకు 3 విడతలుగా పడుతున్నాయి. నేను రైతుగా చాలా ఆహ్వానించడానికి ఇవాళ మన దేశంలో నరేంద్ర మోడీ గారు ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏకగ్రీవంగా చేస్తే మేము అందరం సస్యశ్యామలం ఉంటామని మేము కోరుతున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
గోదావరి పుష్కరాల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడలో ఆయన పాత్రికేయులతో ఈరోజు మాట్లాడారు. స్త్రీశక్తి పథకాన్ని ప్రభుత్వం బాధ్యతగా అమలు చేస్తుందని చెప్పారు. బస్సులు మారినా స్త్రీశక్తి పథకంలో మార్పులు ఉండవని మంత్రి స్పష్టం చేశారు. 2029 నాటికి 3000 సీఎన్జీ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలియజేస్తూ, రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాబోయే తరంలో వచ్చే ప్రతి ఒక్క బస్సు ఈ బస్సుగా ఉంటుంది. వచ్చే 2-3 నెలల్లోనే 700 ఈ బస్సులను ఏపీఎస్ఆర్టీసీలోకి తీసుకొని వస్తున్నాం. కాలుష్యం నియంత్రణ ఆంధ్ర రాష్ట్రంలో రేపు రాబోయే తరానికి రాబోయే కాలానికి టోటల్ ఫ్లీట్ అంతా ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ అంతా ఈ ఎలక్ట్రికల్ బస్సులే ఉంటాయని తెలియజేసుకుంటున్నా. రాజధాని అమరావతిలో ఇప్పటి వరకు 114 సంస్థలకు 1269 ఎకరాల భూములు కేటాయించినట్లు పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. వీటిలో 70 ప్రభుత్వ, 44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయని చెప్పారు. భూముల కేటాయింపుపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం దృశ్య మాధ్యమ విధానంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, గుమ్మిడి సంధ్యారాణి హాజరయ్యారు. అనంతరం మంత్రి నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ, కొత్తగా ఏదైనా ఇచ్చామంటే తెలుగు కల్చర్ దానికి మాత్రం యాక్చువల్గా అడిషనల్ ల్యాండ్ ఇచ్చాం. మిగతా అన్ని కొద్దిగా ప్లేసులు మార్చడం, అంటే ల్యాండ్ అక్విజిషన్ వల్ల ఇబ్బంది లేకుండా ఉండేది. ఈ యొక్క హోటల్స్కి, స్కూల్స్కి వాటికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ఎఫ్పి పిలవటానికి సిఆర్డీ పర్మిషన్ అడగటం జరిగింది. అయితే ఆల్రెడీ ఉన్నవి కన్స్ట్రక్షన్ అయిపోయి ఒక స్టేజ్కి వచ్చేస్తున్నాయి. అందువల్ల 29,000 మంది రైతులు సఫర్ కాకూడదని దీన్ని ముందుకు చేయడానికి నిర్ణయం. పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం ప్రజలందరి బాధ్యత అని విజయనగరం జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేక అధికారి ఎస్. రామసుందర్ రెడ్డి అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా స్థానిక కణపాక వద్ద ఆయన ఈరోజు పనులను పరిశీలించారు. కాలువల్లో పూడిక తొలగించే ప్రక్రియలో ఆయన సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పరిశుభ్రమైన నగరంగా విజయనగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లాలో చెరువుల పరిరక్షణ, మురుగునీటి కాలువల ఆధునీకరణ, ప్రజా ఆరోగ్య రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈరోజు పార్వతీపురంలోని శివాలయం చెరువు వద్ద ఆపరేషన్ క్లీన్ స్వీప్ పనులను పరిశీలించిన ఆయన ప్రజల కోసం నూతనంగా అందుబాటులోకి వచ్చిన వాకింగ్ ట్రాక్ను సందర్శించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 తుది దశకు చేరుకుంది. రేపు రాలీ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ తుది పోటీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడనున్నాయి. నిన్న జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 సార్లు ఫైనల్కు చేరగా గుజరాత్ టైటాన్స్ 3 సార్లు ఫైనల్కు చేరింది. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు, రేపు రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ భాషా ఆదేశాలు జారీ చేశారు. మొదట ప్రకటించిన ప్రణాళిక ప్రకారం జూన్ 1వ తేదీ నుంచి కళాశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా దీన్ని 6వ తేదీకి మార్పు చేసినట్లు ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా దర్బారులో ఈరోజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. గోదావరి పుష్కరాల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.